తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రాజధాని వెలుపల మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు గంట పాటు సమావేశం జరిగింది. 18 అంశాలపై చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. జిల్లాల పునర్విభజనపై చర్చ కూడా జరిగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని నిర్ణయించారు. పొట్లపాడు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ తెలియజేసింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రాజధాని వెలుపల కేబినెట్ సమావేశం జరగడము ప్రాధాన్యత సంతరించుకుంది. అది కూడా గిరిజన జాతర, మహాజాతర అయినటువంటి మేడారం జాతర ఎక్కడైతే జరుగుతుందో ఆ మేడారంలోనే కేబినెట్ భేటీ అయితే జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలకు సంబంధించిన అంశాలను అయితే చర్చించారు. కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. దాదాపు ఈ కేబినెట్ సమావేశము గంట పాటు అయితే కొనసాగింది. మొత్తంగా 18 అంశాలపై అయితే చర్చ జరిగింది కేబినెట్ సమావేశంలో. ముఖ్యంగా అటు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఫిబ్రవరి 2వ వారంలో ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అటు జిల్లాల పునర్విభజనపై కూడా చర్చ అయితే జరిగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలంటూ కూడా కేబినెట్ నిర్ణయించింది. ఇక కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మొత్తం 18 అంశాలకు సంబంధించిన చర్చ అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీలో ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? తెలంగాణ ప్రభుత్వం మేడారంలో నిర్వహించినటువంటి కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించి పలు అంశాలకు ఆమోదం తెలిపింది. అయితే 18 అంశాల అజెండాగా కేబినెట్ కొనసాగింది. దాదాపు 18 అంశాలు కూడా జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కూడా కమిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక పొట్లపాడు ఎత్తిపోతల పథకం ఏదైతే ఇక్కడ మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పొట్లపాడు ఎత్తిపోతల పథకానికి 14,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా ఈ పొట్లపాడు ఎత్తిపోతల పథకాన్ని నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఇక మేడారంలో శాశ్వత భవనాలు, ఎప్పటికీ కూడా తాత్కాలిక భవనాలతో కూడా మేడారం కోట్లాది ప్రజల ఏదైతే ఇక్కడ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారో ఈ నేపథ్యానికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తిగా శాశ్వతంగా కూడా నిర్మాణాలు ఉండాలి అని కేబినెట్ నిర్ణయించింది. కాబట్టి మేడారంలో ఇప్పటికే దాదాపు 100 కోట్లతో కూడా అభివృద్ధి పనులు మాస్టర్ ప్లాన్ తో కూడా ముందుకెళ్తున్న ప్రభుత్వం భవిష్యత్తులో సైతం కూడా శాశ్వత భవనాల నిర్వహణకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తానికి కేబినెట్ మొత్తానికైతే ముగిసింది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి బస్సులో ఆయన మేడారం అమ్మవారి గద్దెల సమీపంలో జరిగేటువంటి ఏదైతే గిరిజన సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన బయలుదేరి వెళ్లారు. ఇక పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి అయితే కేబినెట్ ఆమోదం లభించింది. ఇక నల్గొండ జిల్లా హుజూర్నగర్ సంబంధించినటువంటి జానపహాడ్ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి ఒక గ్రీన్ సిగ్నల్ కూడా లభించినట్టుగా మనకు సమాచారం. ఇంకా ప్రధాన అంశం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి డేట్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ లో చర్చకు వచ్చింది. మరో 2 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కూడా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే డెడికేషన్ కమిషన్ నివేదిక అందింది. రిజర్వేషన్లు మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లు కూడా డిక్లేర్ అయ్యాయి. కానీ ఎన్నికల తేదీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సింది. కాబట్టి ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇక గోదావరి కృష్ణా పుష్కరాల నిర్వహణకు సంబంధించి సుదీర్ఘంగా కేబినెట్ లో చర్చించారు. అంటే గతంలో కుంభమేళా తరహాలో మరోపక్క ఏపీలో గోదావరిపై నిర్వహించేటువంటి పుష్కరాలకు ధీటుగా అంటే పూర్తి గతంలో కేవలం మొదటగా తెలంగాణను తాకుతున్నటువంటి గోదావరి సంబంధించి ఆ తర్వాతే ఏపీకి వెళ్తుంది. కానీ తెలంగాణలోనే గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి, అటు కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహించాలని కేబినెట్ లో చర్చించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి నిధులు ఎలా సమకూర్చాలి, ఏ దేవాలయాలు ఏ పుష్కర ఘాట్లు అభివృద్ధి చేయాలి అన్న అంశం పైన కూడా సుదీర్ఘంగా చర్చ సాగింది. ప్రస్తుతం అయితే కీలక అంశాలకు సంబంధించి మంత్రులు మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశం పైన కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇటీవల కాలంలో మంత్రులకు సంబంధించి మీడియాలో వస్తున్నటువంటి వివాదాస్కరమైనటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి, ఖచ్చితంగా కూడా మంత్రులు జాగ్రత్తగా ఉండాలి అనే దిశానిర్దేశం చేశారు. వరుసగా 3 మంత్రుల పైన వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించినట్టుగా సమాచారం అందుతోంది. ఇక కొద్దిసేపటి క్రితమే హరిత హోటల్లో ముగిసిన ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా ఆయన ఇక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిపి
మరోపక్క మంత్రులతో Yes, Vasu. కలిసి ఆయన ఒకే బస్సులో ప్రయాణిస్తూ కూడా అమ్మవారి గద్దెల ప్రాంగణానికి బయలుదేరి వెళ్లారు. గిరిజన సాంప్రదాయ కళా నృత్యాల ప్రదర్శనను ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి తిలకించబోతా ఉన్నారు. చెప్పండి. ఎస్ వాసు, గత ప్రభుత్వంలో జిల్లాలకు సంబంధించి 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వము. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇప్పుడు రిటైర్డ్ జడ్జితో కమిషన్ అంటున్నారు. సో ఏం జరగబోతోంది? కమిషన్ కి వేయడానికి గల రీజన్స్ ఏంటి? ఎస్, హైదరాబాద్ తో పాటు రంగారెడ్డితో పాటు కొంతమంది పలు జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఆ జిల్లాలను కోరుతున్న నేపథ్యం కావచ్చు. అటు చూస్తే మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అక్కడ జైపాల్ రెడ్డి పేరుతోటి కూడా జిల్లా ఏర్పాటు కావచ్చు, ఇటు సికింద్రాబాద్ జిల్లా ప్రత్యేక ఏర్పాటు కావచ్చు. కొన్ని అంటే ఇప్పటికే పలు జిల్లాలు ఇప్పటికే విడిపోయినప్పటికీ కూడా ఇప్పుడు అంటే మళ్ళీ తిరిగి ఉన్నటువంటి డిమాండ్ల నేపథ్యంలో కూడా ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయి, చేస్తే ఏముంటుంది, చేయకుంటే ఏముంటుంది, రాజకీయంగా లబ్ధి చేకూరే అంశాలు ఏమున్నాయి, మరోపక్క పాలనా పరంగా ప్రయోజనాలు ఏమున్నాయి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కూడా జిల్లాల పునర్విభజన ఎంతవరకు సాధ్యమవుతుంది, అసాధ్యమవుతుందన్న అంశాలకు సంబంధించి రంగారెడ్డి విభజన కావచ్చు, హైదరాబాద్ జిల్లాను విభజించి సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు సంబంధించిన అంశాలు కావచ్చు, మరికొన్ని ఇతర డిమాండ్లకు సంబంధించిన అంశాలు, పేర్ల మార్పుకు సంబంధించి వీటన్నిటి మీద కూడా ఒక రిటైర్డ్ జడ్జితో కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసి అసాధ్యాలపైన కూడా దాదాపు ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఒక నిర్ణయం వచ్చింది. కాబట్టి ఈ యొక్క జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కొన్ని సాగునీటి ప్రాజెక్టుల అంశాలతో పాటు కొన్ని కీలకమైనటువంటి మేడారం శాశ్వత భవనాలతో పాటు పలు అంశాలపైన గోదావరి కృష్ణ పుష్కరాల నిర్వహణతో పాటు మరికొన్ని కీలక అంశాలపైన మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా క్యాబినెట్ గా దాదాపు 3 గంటల పైగా కొనసాగినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తోంది. మొట్టమొదటిసారి మేడారంలో, మరోపక్క కారడవిలో ఒక తెలంగాణ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని క్యాబినెట్ నిర్వహణ విజయవంతంగా పూర్తి చేసింది. ముఖ్యమంత్రి ఈ రోజు రాత్రి కుటుంబ సభ్యులతో పాటు మంత్రులందరూ కూడా హరిత హోటల్లోనే ఈ రోజు బస చేయబోతున్నారు. రేపు ఉదయం అమ్మవారి ఏదైతే ప్రాంగణంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ ఫైల్ ల్యాండ్ కూడా ఉదయం 6:30 ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత ఆయన నేరుగా బయలుదేరి హైదరాబాద్ చేరుకొని 9 గంటల తర్వాత ఆయన విదేశ పర్యటనకు మాత్రం సీఎం వెళ్లబోతున్న దావోస్ పర్యటనకు సంబంధించి కూడా ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్ సంబంధించి రేపు 9:40 శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని అటు నుంచి ఆయన అటు దావోస్ వెళ్లే అవకాశం కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రాజధాని వెలుపల మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. దాదాపు గంటపాటి సమావేశం అయితే జరిగింది. మొత్తం 18 అంశాలపై చర్చ జరిగింది.